తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సిద్ధాంతపరంగా ఎదిగిన నాయకత్వమే పార్టీకి అసలైన బలమని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలో జరిగిన క్లస్టర్ ఇన్ఛార్జీల శిక్షణ తరగతుల్లో భాగంగా నిర్వహించిన కాఫీ కబుర్లు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్టీఆర్ చంద్రబాబుల ఆశే సాధనే మన మార్గమని, కార్యకర్తల మధ్య ఐక్యత క్రమశిక్షణ ఉంటేనే పార్టీ మరింత బలపడుతుందని స్పష్టం చేశారు. కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే కాకుండా వాటి వెనుక ఉన్న పార్టీ 6 ముఖ్య సిద్ధాంతాలను కూడా గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త ప్రత్యేక సమయం కేటాయించాలని, మై టీడీపీ యాప్ ద్వారా తమ కార్యకలాపాలను తప్పనిసరిగా నమోదు చేయాలని లోకేష్ ఆదేశించారు. ప్రతి ఒక్కరి పనితీరును అధినేత స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, కష్టపడిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులను, అరాచకాలను గుర్తుచేస్తూ వైసీపీ సాగిస్తున్న విష ప్రచారాలను ఐకమత్యంతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నా రెడ్ బుక్ సమాజ బాగు కోసమైతే రాజారెడ్డి రాజ్యాంగంతో జగన్ సమాజాన్ని నాశనం చేయాలనుకున్నాడు అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండటం వల్లే అమరావతికి చట్టబద్ధత, విశాఖ ఉక్కు పరిరక్షణ వంటి విజయాలు సాధ్యమయ్యాయని మంత్రి తెలిపారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ జనసేన, బీజేపీ నాయకులతో కలిసి పనిచేయాలని, ఏవైనా విభేదాలుంటే కుటుంబ సభ్యుల్లా కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు తాను ప్రతివారం ఒక రోజంతా పార్టీ కార్యాలయంలో గడుపుతూ ప్రజా సమస్యలను వింటున్నామని, అదే స్ఫూర్తితో నేతలందరూ ప్రజలకు అండగా ఉండాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.